ముందుగా ఇప్పటిదాకా రాష్ట్రంలో వీధుల్లో పోరాటం జరిగింది. వివిధ ప్రాంతాల్లో పార్టీలు కానీ కొన్ని సంస్థలు కానీ కాంపిటిటివ్ డిస్రప్షన్, ఇప్పటిదాకా దేశంలో కాంపిటిటివ్ పాపులిజం అన్నది, ఒకళ్ళ మించి ఒకళ్ళు ఆకర్షణ చూపెట్టడం అన్నది. కానీ ఒకళ్ళ మించి ఒకళ్ళు విధ్వంసాన్ని ఆటంకాన్ని సృష్టించడం, దానిలో పోటీ పట్టడం మన రాష్ట్రంలో తొలిసారిగా చూశాం. బహుశా దేశంలో ఎప్పుడు కూడా ఈ రకంగా పోటాపోటీలుగా, ఓహో మీరు 10 బస్సులు తగలెట్టారా మేము 100 తగలబెడతాం, మీరు 10 రైళ్ళు ఆపారా మేము 50 రైళ్ళు ఆపుతాం, మీరు 1,00,000 మందికి ఇబ్బంది కలగ చేశారా మేము 10 లక్షల మందికి ఇబ్బంది కలగ చేస్తాం. ఈ రకంగా పోటాపోటీలుగా విధ్వంసము ఆటంకము బహుశా దేశ చరిత్రలో తొలిసారిగా ఇప్పుడు జరిగినాయి మన రాష్ట్రంలో గత నెల రోజులుగా. ఇప్పటిదాకా ఈ చిచ్చుబెట్టిన పార్టీల వారు కేవలం తమ తమ మద్దతుదారులని కూడగట్టడం కోసం అని చెప్పని అరుపులు కేకలు పెడబొబ్బలతో ఒకళ్ళ మీద ఒకళ్ళు విద్వేషాన్ని పెంచారు. కానీ ప్రజాస్వామ్యంలో ఒకళ్ళ మీద ఒకళ్ళు అరుచుకుంటే, తొడలు చరుచుకుంటే, తిట్టుకుంటే పరిష్కారాలు రావు. ఒకరితో ఒకరు మృదువుగా మర్యాదగా సంభాషించుకోవాలి. విభేదాలు అభిప్రాయాల్లో ఉన్నా కూడా సామరస్యంగా ఒకరి గోడు మరొకరు విని, ఒకరి హృదయఘోష మరొకరు అర్థం చేసుకుని అందరికీ అంగీకారణ పరిష్కారాన్ని సాధించాలి. అది తప్ప వేరే మార్గమే లేదు ప్రజాస్వామ్యంలో. బలవంతంగా రాష్ట్రాన్ని ఒకటిగాను ఉంచలేము, బలవంతంగా రాష్ట్రాన్ని ముక్కలు చేయలేము. రాష్ట్రాన్ని ముక్కలు చేయాలంటే ముక్కలు చేయొద్దనే వాళ్ళకి సంతృప్తి కలగాలి. రాష్ట్రాన్ని ఒకటిగా ఉంచాలంటే రాష్ట్రాన్ని విడదీయాలనుకునే వాళ్ళకి సంతృప్తి కలగాలి. ఆ రకంగా తప్ప ప్రజాస్వామ్యంలో ఇంకా ఈ రీతిని జరిగే సాధ్యమే కాదు. కాబట్టి ఈవేళ ప్రారంభమైన ఈ చర్చల ప్రక్రియని లోక్సత్తా పార్టీ మనసారా ఆహ్వానిస్తున్నది. మేము దీనిలో పాలు పంచుకోలేకపోతున్నాం, దానికి మేము ప్రభుత్వాన్ని తప్పు పట్టడంలా. ఎందుకంటే గుర్తింపు గల పార్టీలని చెప్పినది ఒక క్లాసిఫికేషన్, మంచి చెడు ఒక వర్గీకరణ చేశారు, దాన్ని ఎవరూ తప్పు పట్టలేము. లోక్సత్తా ఇప్పుడు కూడా రోజుకో మాట చెప్పదు. మాకు లాభం ఉంటే ఓ మాట, నష్టం ఉంటే ఇంకో మాట చెప్పదు. కాబట్టి గుర్తింపు పొందిన పార్టీలను పిలవడం అనేది సబబైన చర్య, దానిలో తప్పేం లేదు. కానీ ఇప్పటిదాకా మద్దతుదారులు కూడగట్టడం కోసం విద్వేషాలని ఉద్రిక్తతల్ని పెంచినటువంటి వర్గాల వారు, పార్టీల వారు ఇక నుంచి మనం ఒక ప్రజాస్వామ్య రాజ్యాంగంలో ఉన్నామని గుర్తించాలి, సంయమనాన్ని పాటించాలి. ప్రజాస్వామ్యంలో అభిప్రాయ భేదాలను ప్రకటించేటువంటి తీరు ఈ నెల రోజులుగా మన రాష్ట్రంలో జరిగిన తీరు కాదు. నిర్ద్వంద్వంగా ఇది తీరు కాదు. ఎడ్మండ్ బర్క్ ఎప్పుడో చెప్పాడు, నువ్వు చెప్పిన అభిప్రాయాలతో నేను విభేదిస్తున్నాను, కానీ ఆ అభిప్రాయాలను ప్రకటించే హక్కుని నా ప్రాణవొడ్డి రక్షిస్తాను అని చెప్పని. అది ప్రజాస్వామ్యం. అంతే తప్ప ఎవరెక్కువ అరిస్తే, ఎవరెక్కువ పెడబొబ్బలు పెడితే, ఎవరెక్కువ విధ్వంసాన్ని సృష్టిస్తే, ఎవరెక్కువ బూతులు తిడితే, ఎవరెక్కువ బెదిరింపులకు పాల్పడితే వాళ్ళ మాట నగ్గటం కాదు ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యం అంటే విశృంఖలత్వం కాదు. మన దేశంలో ప్రజాస్వామ్యం అంటే ఎవడిష్టం వచ్చింది వాడు చేసుకోవచ్చు అనుకుంటున్నాం. ప్రజాస్వామ్యం అంటే విశృంఖలత్వం కాదు. ప్రజాస్వామ్యం అంటే చట్టబద్ధ పాలన. ఈ రాష్ట్రంలో నెల రోజుల విశృంఖలత్వం వల్ల 10 లక్షల మంది జీవితాలు చాలా బాధాకరమైన పరిస్థితులకు నెట్టబడ్డాయి. వీరంతా కూడా రెక్కాడితే డొక్కాడని వాళ్ళు, ఆ రోజు సంపాదన లేకపోతే మర్నాడు ఇంట్లో పొయ్యిలో పిల్లి లేవని వాళ్ళు, కార్మికులు, తోపుడు బళ్ళవాళ్ళు, చిన్న వ్యాపారాలు చేసుకునేవాళ్ళు, సామాన్యులు, పేదరికంలో మగ్గుతున్న వాళ్ళు, ప్రత్యేక రాష్ట్రం వచ్చినా ఉమ్మడి రాష్ట్రం కొనసాగినా వాళ్ళ జీవితాల్లో ఎదుగు బదుగు లేకుండా ఉండేవాళ్ళు. అత్యధికులు వీరు.
అలాగే అత్యధికులు సమాజంలో అన్ని ప్రాంతాల్లో కోరుకుంటున్నది శాంతియుతంగా వాళ్ళ జీవితాన్ని వాళ్ళు గడపాలని చెప్పని. బయటికి వెళ్తే ఎప్పుడు బంద్ వస్తుందో, ఎక్కడ రస్తారోకో జరుగుతుందో, ఎక్కడ పిల్లలు దారిలో చిక్కుకుపోతారో, ఎక్కడ హింస నలిగిపోతారన్న భయం లేకుండా, బీపీలు రాకుండా బతకాలను కోరుకునేవాళ్ళు. ఇవాళ పొద్దున కొందరితో నేను మాట్లాడుతుంటే ఎలాగున్నారంటే, ఈ పూట ఇప్పటివరకు బాగానే ఉన్నాను, మధ్యాహ్నానికి బంద్లోనే వస్తాను, నాకు ఇంకా తెలియదని చెప్పన్నారు. మీరు పిల్లలతో మాట్లాడితే రేపు స్కూల్ ఉందో లేదో కనుక్కోవాలి, బంద్ ఉంటుందో లేదో తెలుసుకోవాలని చెప్పిన. అంటే ఇది సామాన్య పరిభాష అయిపోయింది. ఈ 4 రోజుల్లోనే ఒక 20-25 ఏళ్ళుగా ఈ భాష లేదు. ఇది సామాన్య పరిభాష అయిపోయింది. ఒక విద్యా సంవత్సరం నష్టపోయే పరిస్థితి వస్తున్నది. లోక్సత్తా తొలి నుంచి నిర్ద్వంద్వంగా చెప్తున్నది. ఇది సామరస్యంగా అందరికీ ఆమోదయోగ్యమైన మార్గంలో జరగవలసిన ప్రక్రియ. దీనివల్ల ఉపద్రవము రాదు, దీనివల్ల స్వర్గము సృష్టించబడదు, దీనివల్ల మన సమస్యలు తొలగిపోవు. అలాంటి చిన్నదాన్ని మనం చాలా పెద్దదిగా చేసి భూతద్దంలో చూసి గందరగోళపరిచి జీవితాన్ని అతరకుతరం చేసుకోవటం ఒక దివాళా కోరు రాజకీయానికి, అభద్రతతో ఉన్నటువంటి సమాజానికి నిదర్శనం. కాబట్టి ఇప్పటికైనా కాస్తంత తెప్పరిల్లి ఈ ఉద్రిక్తతల నుంచి, ఉన్మాదం నుంచి తగ్గి సాధారణ పరిస్థితులు, సామాన్య ప్రజలు సాధారణంగా హాయిగా నివసించే పరిస్థితి రావాలి. అందుకు రాజకీయ పార్టీలు, వివిధ సంస్థలు వారంతా కూడా స్పృహ తెచ్చుకొని ఎవరినో ఉద్ధరిస్తున్నామన్న భ్రమలు మానేసి ప్రజాస్వామ్యంలో కాస్త బాధ్యత గల పౌరులుగా మెలగటం నేర్చుకోవాలి. దానికి పత్రికలు, టీవీ ఛానళ్లు సహకరించాలి. మీరంతా ఈవేళ నిన్న ఏదో సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలో ప్రతి షాట్ లాగా ఈ క్షణంలో ఏమైపోతుంది, నెక్స్ట్ క్షణం ఏమైపోతుంది ఉత్కంఠ రేకెత్తించే రీతిలో టీఆర్పీల కోసం చెప్పిన జనాన్ని చావగొడుతున్నారు. మొహమాటలు ఇది మాట నేను తప్ప ఇంకోటి అనేవాళ్ళు లేరు రాష్ట్రంలో, ఎవరో ఒకటి అనాలి. మొట్టమొదటిసారిగా నాకు ఎమర్జెన్సీ జీవితం అంతా వ్యతిరేకించిన వాడిని మొట్టమొదటిసారిగా ఒక 15 రోజుల పాటు ఛానళ్లు మూసేస్తే ఈ రాష్ట్రం అంతా బాగుపడిపోతుంది అనిపించింది. మీరంతా నన్ను తిడతారు నాకు తెలుసు, కానీ తిడతారు కదా అని నిజం చెప్పకుండా ఉంటే తప్పు అవుతుంది. ప్రజాస్వామ్యం అంటే సంయమనం, ప్రజాస్వామ్యం అంటే బాధ్యత, ప్రజాస్వామ్యం అంటే ద్వేషాలు రెచ్చగొట్టకుండా ఉండటం, ప్రజాస్వామ్యం అంటే శాంతియుతంగా, సామరస్యంగా పరిష్కారాలను అన్వేషించడం, ప్రజాస్వామ్యం అంటే జాతి ఐక్యతని కాపాడడం, ప్రజాస్వామ్యం అంటే మన వేళ్లతో మన కళ్ళు పొడుచుకోవటం కాదు. ఖచ్చితంగా ఈ పాపంలో పార్టీలు, కొన్ని సంస్థలతో పాటు మీడియా పాత్ర కూడా ఉన్నది. అందుకే సవినయంగా అర్థిస్తున్నాం మీ అందరినీ. ఇకనైనా ప్రశాంత జీవనానికి దారి తెరవండి. ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడే ఏర్పాటు చేసుకోండి. ఒకళ్ళనొకళ్ళు కవించుకోవటం కాదు, మూర్ఖులు అసభ్య ప్రలాపనలు చేయడం కాదు, ఒకరినొకరు అవమానకరంగా మాట్లాడడం కాదు, రెచ్చగొట్టడం కాదు, ద్వేషాలు పెంచటం కాదు. దానికి పెద్ద తెలివితేటలు అక్కర్లేదు, గొప్ప నాయకత్వం అక్కర్లేదు. నిజమైన నాయకత్వం సంయమనాన్ని తేవడంలో, అందరి ప్రయోజనాలని కాపాడడంలో ఉన్నది. ఇందాకే నేను మనవి చేశాను, ఈవేళ రాష్ట్రాన్ని 2 తాగుతుందని గ్యారెంటీ లేదు, 3 కావచ్చు కదా. ఇంకా ఆ పరిస్థితులు అలా వస్తే ఇంకోటి అవుతుంది. మళ్ళీ రాయలసీమ ఒక 4-5 ఏళ్ళు పోయిన తర్వాత మరొకటి కూడా కావచ్చు, మనం చెప్పలేం. అలా విభజించేటైతే విభజనని వ్యతిరేకించే వాళ్ళందరికీ మనస్సుకి శాంతి కలగాలి, వారికి భద్రత కలగాలి, వారికి విశ్వాసం కలగాలి. ఈ దేశ పౌరులుగా మా భవిష్యత్తుకి, ఆర్థిక ప్రగతికి ఏ రకమైన అవరోధం ఉండదన్న విశ్వాసం కలగాలి. రాష్ట్రాన్ని, ఒకే భాష మాట్లాడే ప్రజల రాష్ట్రాన్ని ఒకటిగానే కొనసాగించేటైతే విభజన కోరుకుంటున్న వారు